సీట్లు ఫైనలైజ్ అవుతున్నాయి. బీజేపీ పొత్తు సంగతి కూడా తేలిపోయినట్లే. ఇక అభ్యర్థులనే తేల్చుకోవాల్సి ఉంది. ఆ కసరత్తు మొదలైపోయింది కూడా. జనసేనకు కేటాయించిన సీట్లలో తమ పార్టీకి చెందిన నాయకుల్ని సర్దుబాటు చేసే పనిని కూడా చంద్రబాబు నాయుడు దశల వారీగా చేపడుతున్నారు. ఈ క్రమంలో ఒక్క నియోజకవర్గంలో జరిగిన తాజా పరిణామాలను గమనిస్తే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారేమో అనే సందేహం కలుగుతోంది. స్థానికంగా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎదురైన సవాల్ను స్వీకరించడానికి పవన్ సిద్ధపడుతున్నారా అని కూడా అనిపిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నరసింహ యాదవ్ తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు ఆ ఇద్దరు నాయకులను పిలిపించి వారితో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా స్థానికంగా వినిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తున్నామని, ఈ ఇద్దరు నాయకులు కూడా జనసేన విజయానికి పూర్తి స్థాయిలో పనిచేసి గెలిపించాలని ఆయన చెప్పినట్లుగా సమాచారం. మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన తరువాత వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేయడం అనేది ఖరారు అయినట్టే. అయితే ఆ పార్టీ తరపున అక్కడ అభ్యర్థి ఎవరు? ఆల్రెడీ కిరణ్ రాయల్, పసుపులేటి సుధాకర్ వంటి బలిజ నాయకులు తిరుపతి నుంచి ఎమ్మెల్యే పదవిని ఆశిస్తున్నారు. అయితే బలిజ సామాజిక వర్గం తిరుపతిలో మెజారిటీ ఉన్నందున ఇక్కడి నుంచి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయనే అంచనాతో జనసేన ఉంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటికే తిరుపతి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించబడిన అభినయ్ రెడ్డి పవన్ కళ్యాణ్కి ఇటీవలే ఒక్క సవాలు విసిరారు. ధైర్యం ఉంటే పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆయన అన్నారు. పోటీ చేస్తే ఓడించి పంపుతానని ఎద్దేవా కూడా చేశారు. మరి తిరుపతిలో తెలుగుదేశం ఆశావహుల్ని చంద్రబాబు సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే బరిలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే తన అన్నయ్య చిరంజీవి అభినయ్ తండ్రి భూమాన కరుణాకర్ రెడ్డిని ఓడించిన తీరులో ఇప్పుడు తన కొడుకును కూడా ఓడించి ఆ తరహా విజయాన్ని రిపీట్ చేస్తారా, లేదా అభినయ్ రెడ్డి పవన్ని ఓడించి తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా అనేది చూడాలి.